ఈ కథ ఒక ప్రత్యేకమైన అడవి గురించి. ఈ అడవిలో చాలా జంతువులు ఉంటాయి. వాటిలో ఒకటి ఎలుగుబంటి, కోతి ఇంకా ఏనుగు ముగ్గురు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒకరోజు ముగ్గురు అడవిలో ఉన్న నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. అప్పుడే ఏనుగు తన తొండంలో నీళ్లు నింపి తన ఇద్దరు స్నేహితులతో అల్లరి చేస్తూ ఉంటాడు. ఓహో మిత్రమా, ఇక చాలు, ఇంకా ఎంత స్నానం చేస్తావు? అంతలోనే అదే అడవిలో ఉండే ఒక రాణి కోతి తన స్నేహితురాలు ఏనుగుతో కలిసి వెళ్తూ ఉంటుంది. రాజు కోతికి రాణి కోతి అంటే చాలా ఇష్టం. తనని చూసి అంటాడు, ఓహో, ఇంత మంచి వాతావరణం, అందులో ఇంత అందం. అది వినగానే, హా అవునవును, ఎవరో చెప్పు తెగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు. రాణి కోతి మాటలు విని కోతి స్నేహితులు ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. ఆ తర్వాత, చాలే ఆపండి మీ నవ్వులు, చూడండి తనే నా భార్య అవుతుంది అంటే ప్రేమించి పెళ్ళాడతా. ఏమి డైలాగ్, ప్రేమించి పెళ్ళాడతావా? ఇలా నేను ఎప్పుడు వినలేదే. వావా వావా, వింటుంటే చాలా బాగుంది. అవును, నేను విన్నాను రాణి కోతి వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్ అని. ఆమె దీన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వదు. తను ఎప్పుడు తన ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్తుంది. ఏం పర్లేదు, ముందు నేను తన ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తా, తర్వాత తనతో ప్రేమిస్తా. అరే భలే భలే, ఇది మగాడితనం. దీన్నంటారు ప్రేమించి పెళ్లి చేసుకోవడమని. మరుసటి రోజు ముగ్గురు స్నేహితులు కలిసినప్పుడు కోతి అంటాడు, మిత్రులారా, నేనే మాట చెప్పనా? నా రాణి ఉందిగా, అదే కోతి. దాని ఫ్రెండ్స్ ఏనుగుందిగా, అది రోజు సాయంత్రం చెరువు ఒడ్డుకి వెళ్తుంటుంది. అవునా? ఎన్ని గంటలకు వెళ్తుంది? అవును, తను ఒక్కతే వెళ్తుందా లేదా ఇంకా ఎవరైనా తోడుంటారా? ఓరే బాబు, నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు కూడా ఏనుగు పిల్ల ప్రేమలో పడిపోలేదుగా? ముగ్గురు స్నేహితులు ఇది విని నవ్వుకుంటారు. అంతలోనే ఆ ఏనుగు అటువైపు నుండి వెళ్తుంది. కోతి చూపు తనపై పడుతుంది. కోతి తనను చూసి పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఇంకా, అవును, నేను నీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? హా చెప్పండి, ఏం మాట్లాడాలి? అప్పుడే ఎలుగుబంటి, ఏనుగు అక్కడికి వస్తారు. ఇంకా, అదేంటంటే నా ఫ్రెండ్ రాజు మనసు నీ ఫ్రెండ్కి పారేసుకున్నాడు. స్నేహితురాలా? ఏ స్నేహితురాలు? అరే అదే కోతి. ఆహా, కోతిగాడు ప్రేమలో పడ్డాడన్నమాట. అవునండి, ప్రేమలో మంచి మంచి వాళ్ళు కూడా మజ్ను అయిపోతుంటారు. ఇప్పుడు ఈ ఏనుగు చూడు, వీడు కూడా ఎవరినో ప్రేమిస్తున్నాడు. అరే ఎలుగుబంటి, నోర్మై, కొద్దిగా శాంతించు. ఇప్పుడు మనము కోతి గురించి మాట్లాడడానికి వచ్చాము కదా, కోతి మాట్లాడదాం. సరేలే, అదేంటంటే నా ఫ్రెండ్ కోతి మనసు నీ ఫ్రెండ్పై పారేసుకున్నాడు. ఇంకా వీడు నీ ఫ్రెండ్తో పెళ్ళాడాలనుకుంటున్నాడు. అందుకే నేనేమంటున్నానంటే, నువ్వు కొద్దిగా అడుగుతావా తను కూడా నన్ను ఇష్టపడుతుందో లేదో? నాకు తెలిసినంత వరకు తనకి నీ పైన అయితే ప్రేమైతే ఉంది, కానీ నిజమా? హా, కానీ ఒక సమస్య ఉంది. ప్రాబ్లమా? ఎలాంటి ప్రాబ్లం? అదేంటంటే రాణి వాళ్ళ అమ్మ తన పెళ్లి సంబంధం చాలా డబ్బు ఉన్న వాళ్లకు పంపుతున్నారు. తను నీలాంటి మామూలు కోతితో పెళ్లి అస్సలు చెయ్యరు. ఇది విని, నేనేమీ లేనివాడినైతే కాను, నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను చాలా ధనవంతుణ్ణి, మీకు తెలుసా? ఇది విని ఏనుగు, ఎలుగుబంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అప్పుడే, నా మాటకి అర్థం, నా దగ్గర మంచి మనసు ఉన్న వీళ్ళిద్దరున్నారు, మరైతే నేను కూడా ధనవంతుడినే కదా. నువ్వు చాలా క్యూట్ తెలుసా? ఇది చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏనుగైతే తనని చూస్తూనే ఉంటాడు. నాకు అనిపిస్తుంది నాకిద్దరు వదిళ్ళు ఒక్కసారి వస్తారన్నమాట. ఆ తర్వాత రోజు రాణి కోతి, ఏనుగు నల్ల కోతితో కలిసి అడవిలో ఉన్న హోటల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రాజు కోతి తన ఇద్దరి స్నేహితులతో వెళ్తూ ఉంటాడు. రాజు కోతి రాణి కోతిని చూస్తాడు. ఇంకా, ఈ నా ప్రియమైన కోతితో అక్కడ ఇంకో కోతి కూర్చుందే. నాకనిపిస్తుంది ఏంటంటే ఇది అదే ధనవంతుడి కోతేమో.
దేన్నైతే మా వదిన వాళ్ళమ్మ తన కోసం ఎంచుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక మాట. నాకు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి. ఇది చెప్పి నల్ల కోతి అక్కడి నుండి వెళ్తాడు. తను వెళ్ళడం చూసి వెంటనే రాజు కోతి తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి టేబుల్ మీద ఉన్న రోజు పువ్వుని తీసుకుంటాడు. నా ప్రియమైన కోతి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? రాణి కోతి సిగ్గుపడుతుంది. తన తలని ఒప్పుకుంటున్నట్టు ఊపుతుంది. ఇది చూసి రాజు కోతి ఎగిరి గంతులేస్తాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ మనం ఇద్దరం ఒక్కటవ్వలేము. ఎందుకంటే మా అమ్మ నా కోసం డబ్బులున్న నల్ల కోతిని ఎంచుకుంది. అరే, నువ్వేమి టెన్షన్ తీసుకోకు, నువ్వే నాకు కాబోయే భార్యవి. ఇది విని నువ్వనుకుంటే ఎంత సులువు కాదిది, అర్థమైందా? నువ్వేమి టెన్షన్ తీసుకోకు, నువ్వు చూస్తూ ఉండు, నేనేం చేస్తాను. దాని తర్వాత రాజు కోతి ఒక ప్లాన్ తయారు చేస్తాడు. ఆ తర్వాత రోజు రాణి కోతికి ఇంటికి పనివాడుగా వెళ్ళి ఇంకా వాళ్ళ తలుపు కొడతాడు. అప్పుడే రాణి వాళ్ళ అమ్మ డోర్ తెరుస్తుంది. ఇంకా, ఎవరు నువ్వు? మేడం, పక్కింటి సార్ చెప్పారు మీ ఇంట్లో పనివాళ్ళు కావాలని. నా పేరు రాజు. వంట చేయడం వచ్చా? అవును, చైనీస్, ముగలాయి, థాయ్, పంజాబీ, గుజరాతీ, సౌత్ ఇండియన్ అన్ని రకాల వంటలు చేయడం నాకొచ్చు. ఆ తర్వాత రాణి కోతి వాళ్ళ అమ్మ రాజుని పనిలో పెట్టుకుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా రాణి, రాజు కోతి ఇద్దరు కలిసి ప్రేమతో మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు, చూడు పన్నెడ, ఈ రోజు మా అమ్మాయి అత్తారింటి వాళ్ళు ఇంకా కాబోయే భర్త కూడా వస్తున్నారు. భోజనం బాగా ఉండాలి. తర్వాత అలానే మేడం. ఆ తర్వాత రాణి కోతిని పెళ్లి చేసుకుందాం అనుకునే అతను తన అమ్మ నాన్నలతో కలిసి ఇంటికి వస్తాడు. ఇంకా ఇద్దరి పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. తర్వాత రోజు, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేమి టెన్షన్ తీసుకోకు, నేనున్నానుగా, ఏదో ఒకటి చేస్తానులే. ఇది చెప్పి రాజు తన స్నేహితులు ఎలుగుబంటి, కోతి దగ్గరికి వెళ్తాడు. ముగ్గురు అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా నల్ల కోతి నీ వేరే కోతిని కౌగిలించుకోవడం చూస్తారు. అవును, ఇది అదే కోతిగా దేనితోనైతే మన వదిన పెళ్లి ఫిక్స్ అయ్యిందో. అవును, నాకు అనిపిస్తుంది ఎక్కడేదో జరగబోతుందని. అవును, పెళ్లి ఒకరితో ఫిక్స్ చేసుకొని ఇంకొకరితో ప్రేమాట్లాడుతున్నాడన్నమాట. వీడి గురించి వెంటనే చెప్పాల్సిందే. తర్వాత రోజు రాజు కోతి రాణి కోతి ఇంటికి వెళ్ళి జరిగిందంతా రాణి కోతికి చెప్తాడు. రాణి కోతి రాజు కోతిని కౌగిలించుకుంటుంది. ఇదంతా రాణి వాళ్ళమ్మ చూస్తుంది. ఇంకా రాజు కోతిని కోపంతో ఇంటి నుండి పంపించేస్తుంది. వెంటనే ఆ తర్వాత రోజే రాణి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకుంటుంది. తర్వాత రోజు పెళ్లి అయ్యేటప్పుడు, మేడం, ఈ పెళ్లి ఆపేయండి, లేకపోతే మీ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళు ఇక్కడి నుండి, లేకపోతే అస్సలు బాగుండదు నీకు. చూడు, వెళ్ళిపో ఇక్కడి నుండి. నేనెక్కడికి వెళ్ళను. ముందు మీరు నేను చెప్పే మాట వినండి. రాణి వాళ్ళ అమ్మ రాజుని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్లి వదిలేస్తుంది. అప్పుడే ఎలుగుబంటి, ఏనుగు, ఇంకో కోతి ఇంకా తన పిల్లల్ని తెచ్చి ముందు నిల్చోబెడతారు. ఇదంతా చూసి నల్ల కోతి కంగారు పడతాడు. ఇంకా, ఆగండి, ఈ పెళ్లి ఆపేయండి. కాలు కోతికి ముందే పెళ్ళైపోయింది. వీడిని పోలీసులకు అప్పగించాల్సిందే. ఇది విని నల్ల కోతి భయపడిపోతాడు. నన్ను క్షమించండి, రాణి అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాను నేను. అయ్యో దేవుడా, ఇప్పుడెలా నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తనని నేనున్నానుగా, మీ అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అరే, నువ్వైతే తయారుగానే ఉంటావు, కానీ నేను నా కూతురి పెళ్లి నీలాంటి పేద కోతితో చేయడానికి తయారుగా ఉండాలి కదా. నేను కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుండి. అత్త, నేను పేదవాడిని కాను,
నా దగ్గర ఏనుగు ఇంకా ఎలుగుబంటి లాంటి 2 అమూల్యమైన మిత్రులున్నారు. ఇంకా నా నిజాయితీయే నాకు కలిగిన ధనము. ఇది విని కోతి అమ్మ ఆలోచిస్తుంది, నా కూతురు బహుశా తినతోనే ఆనందంగా ఉంటుందేమో అని. ఇంకా వాళ్ళ ఇద్దరి పెళ్లి చేస్తుంది. వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. భలే, శబాష్ నా మిత్రమా. దీన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అని అంటారు. ఇది విని అందరూ నవ్వుకుంటారు. పెళ్లి అయ్యాక రాజు, రాణి కోతి కలిసి సంతోషంగా బ్రతుకుతారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.